హలో అండి. ఈరోజు ఈజీగా టేస్టీగా చేసుకునే పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈజీ కూడా, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు దీనికి ఏమేమి కావాలో చూపిస్తానండి. దీనికి ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుని వాటర్ వేసుకుని ఒక 20 మినిట్స్ అయినా మినిమం నానాలండి. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ వేసుకుని వాటర్ టెస్ట్ చేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలండి, అప్పుడు రైస్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ ఒక 20 మినిట్స్ అయినా నానాలండి. అందులో కొంచెం ఆ వాటర్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని పన్నీర్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ పసుపు, ఒక 3-4 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ సాల్ట్, అది మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. గరం మసాలా ఒక 2 స్పూన్స్. ఈ మసాలాలు అన్నీ కలిపేసానండి. అన్ని మసాలాలు కలిపి గ్రైండ్ చేసింది ఇది. మళ్ళీ సపరేట్గా చేసుకోవాల్సిన లేదు. ఒక స్పూను నెయ్యి వేసుకుని ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేసుకొని ఒక నిమ్మకాయ రసం తీసుకుని ఒక కాయ నిమ్మరసం వేసుకొని అని కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు చీరికలు వేసుకోవాలి. ఒక 2 టమాటా స్టోన్ ముక్కలు వేసుకోవాలి. వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. పన్నీర్కి మసాలా అంతా బాగా పట్టించేలా బాగా కలుపుకోవాలి. మసాలా ముందు బాగా మిక్స్ చేసేసుకుంటే డైరెక్ట్ పన్నీర్కి పట్టేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మళ్ళీ వేరే మసాలా ఏమీ అవసరం లేదండి. పన్నీర్ మీకు ఇష్టం వచ్చిన సైజులో మీరు కట్ చేసుకొని ఒక 1/2 కేజీ పన్నీర్ దాకా వేసానండి. మీకు ఇష్టం వేసిన షేప్లో కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టించేలాగా బాగా కలుపుకోవాలండి. దీంట్లో మనం డైరెక్ట్ మసాలా ఇవి వేస్తాం కాబట్టి ఎక్కువ మసాలా కూడా ఏం ఉండదండి, లైట్గానే ఉంటుంది. ఆ పౌడర్లోనే అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పన్నీర్ ముక్కలు బాగా పట్టించేసుకుని పక్కన పెట్టేసుకోవడం. ఇది ఒక 50 రైస్ కూడా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. రైస్ ఒక పక్కన ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని గీ వేసుకుని మొత్తం అంతా ఆ పాన్కి అంటుకునేలాగా మనం రాసుకున్నాం అనుకోండి, కింద రైస్ అది మాడకుండా, రైస్ అంటుకోకుండా ఉంటుంది. 2 స్పూన్స్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఈ నానబెట్టిన పన్నీరు ఒక 15 మినిట్స్ నానినా సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఏం పెట్టవసరం లేదండి. ఇది నానబెట్టుకున్నదంతా ఆ పాన్లో మొత్తం అంతా చుట్టూరు వచ్చేలా స్ప్రెడ్ చేసేసుకుని సర్దేసుకోవడం. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం కాబట్టి కింద ఏమో మారదు మ్యాక్సిమం. సర్దుకున్న తర్వాత రైస్ ఎంత ఉడికిందో ఒక 70% ఉడుకుతుంది. ఇది చికెన్ లాగా ఎక్కువసేపు రైస్ అవసరం లేదండి, అందుకని 70-80% ఉడికితే సరిపోతుంది. 67 కొంచెం లైట్ మెత్తగా ఉన్నా సరిపోతుంది. ఉడికిన రైస్ చెక్ చేసుకుని ఆ రైస్ ఉడికిన తర్వాత ఆ రైస్ ఈ పన్నీర్ పైన వేసుకొని సర్దేసుకోవడం. వాటర్ అంతా మధ్యలో అవసరం లేదు, లైట్గా ఉన్నా కొంచెం పర్లేదు. అలాగే పన్నీర్కి వాటర్ ఉండదు కాబట్టి సరిపోతుంది, ఏం పేస్ట్ అవ్వదండి. మొత్తం ఉడికించుకున్న రైస్ అంతా దీనిపైన స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా నీట్గా సర్దేసుకోండి. ఇది ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి పన్నీర్ అంటే ఇష్టపడతారు కాబట్టి పన్నీర్ అయితే బాగుంటుంది. అన్నీ సర్దుకున్న తర్వాత ఆయిల్ ఒక 2 స్పూన్స్ చుట్టూరు ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని టేస్ట్కి స్పూన్ గీ వేసుకొని ఆయిల్ వేసుకొని సర్దుకోవడం. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పైన చల్లుకొని
కొత్తిమీర పుదీనా ఉంటే కొత్తిమీర పుదీనా కూడా పైన వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం మసాలా ఒక హాఫ్ స్పూన్ అలా స్ప్రెడ్ చేసేసి చుట్టూ వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని మూత ఆవిరి పోకుండా మూత గట్టిగా పెట్టుకోవాలి. దీని మీద అయినా బరువు పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ ఉంటే చాలా, ఎక్కువ అవసరం లేదు. ఇది వెంటనే కుక్ అయిపోద్ది. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ కూడా అవసరం, సిమ్లో 15 మినిట్స్ ఉంటే వెంటనే రెడీ అయిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత చూసుకుంటే మీకు అది పొడిగా చూడండి, ఒకసారి పొడిగా వచ్చేస్తుంది. ఇలా రైస్ నుంచుంది అంటే మీకు కుక్ అయినట్టు, రెడీ టు ఈట్. చిన్న పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మసాలా కూడా ఏమన్నా డైరెక్ట్గా వేసాం కాబట్టి ఎక్కువ మసాలా కూడా ఉండదు, అంత లైట్ మసాలా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పొడిగా ఉండాలి, అసలు రైస్ ఎక్కడ అంటుకోదు. 15 మినిట్స్ సిమ్లో పెట్టి మనకి ఈజీగా టేస్టీగా పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇంతో ఉల్లి చట్నీ కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.